ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు అంటే ఈ ఫిబ్రవరి నెలలో తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారా? 2 రూమ్స్ ని తిరుమలలో బుక్ చేసుకుంటే ఒకే చోట అలాట్ చేస్తారా? ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలల్లో తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి ప్రస్తుతం దర్శనానికి ఉన్న మార్గాలు ఏమిటి? తిరుమలలో ఆఫ్లైన్ లో అంగప్రక్షణం సేవా టికెట్స్ అనేవి ఇస్తున్నారా? ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఫిబ్రవరి 7వ తేదీ శనివారం రోజుకు సంబంధించి 250 అంగప్రక్షణం సేవా టికెట్స్ కొరకు తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాల భక్తులు అండ్ తిరుమల లోకల్ భక్తులు ఆన్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఫిబ్రవరి 5వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే లోకల్ కోట ఆన్లైన్ లకిడిప్ అంగప్రక్షణం సేవా టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయండి. కాబట్టి తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట మండలాల భక్తులు అండ్ తిరుమల లోకల్ భక్తులందరూ దీనిని గమనించుకొని ఈ రోజు సాయంత్రం 4 గంటల లోపు ఈ ఆన్లైన్ లకిడిప్ లోకల్ కోట అంగప్రక్షణం సేవా టికెట్స్ కి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా రవికృష్ణ గారు, మేడం ఫిబ్రవరి మంత్ లో బ్రహ్మోత్సవాలు ఉందా, ఒకసారి చెప్పగలరు అని అడుగుతున్నారు. తిరుమల కొండపై ఈ ఫిబ్రవరి నెలలో ఎలాంటి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం లేదండి. ఫిబ్రవరి నెలలో బ్రహ్మోత్సవాలు ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అంటే ఈ ఫిబ్రవరి నెలలో శ్రీనివాస మంగాపురంలోను అలాగే తిరుపతి కపిల్ తీర్థంలో మాత్రమే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. తిరుమల కొండపై బ్రహ్మోత్సవాలు అనేవి నిర్వహించడం లేదండి. అలాగే నెక్స్ట్ సిరి గారు, 2 ఫ్యామిలీస్ కి ఒకే దగ్గర రూమ్ అలాట్ చేస్తారా విత్ 2 రిజిస్టర్ మొబైల్ నెంబర్స్ అని అడుగుతున్నారు. ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, తిరుమల అకామిడేషన్ అనేది మనకి కావాల్సిన పర్టికులర్ గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవడానికి లేదు. ఆన్లైన్ లో అయినా ఆఫ్లైన్ లో అయినా తిరుమల అకామిడేషన్ మీకు కావాల్సిన ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని సెలెక్ట్ చేసుకొని రూమ్ అనేది బుక్ చేసుకోవచ్చు. అలా బుక్ చేసుకున్న తర్వాత మీకు ఆ రూమ్ ని ఏ గెస్ట్ హౌస్ లో అలాట్ చేస్తారు అనేది సిస్టమ్ ర్యాండమ్ గా అలాట్ చేయడం జరుగుతుంది. అంటే తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మొత్తం కూడా సిస్టమే ర్యాండమ్ గా అలాట్ చేయడం జరుగుతుంది. మీరు ఆన్లైన్ లో 2 రూములు బుక్ చేసుకున్నా లేదా ఆఫ్లైన్ లో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర 2 రూములు బుక్ చేసుకున్నా మీకు ఆ రూమ్ అలాట్ అయ్యే సమయానికి ఏ గెస్ట్ హౌస్ లో ఎన్నో నెంబర్ రూమ్ అయితే అవైలబుల్ లో ఉంటుందో దాన్ని బట్టి మీకు సిస్టమ్ ర్యాండమ్ గా అలాట్ చేయడం జరుగుతుంది. అంతేకాని మీరు 2 మొబైల్ నెంబర్స్ తో 2 రూమ్స్ బుక్ చేసుకున్నారు అంటే ఆ 2 రూమ్స్ కూడా ఒకే దగ్గర వచ్చే అవకాశం అయితే లేదండి. ఎందుకంటే సిస్టమ్ ర్యాండమ్ అలాట్మెంట్ చేస్తుంది కాబట్టి. అలాగే నెక్స్ట్ నాగేశ్వరరావు గారు, ఫిబ్రవరి అండ్ మార్చి లో మాకు టికెట్స్ బుక్ అవ్వలేదు, కానీ మేము తిరుపతి వెళ్లి దర్శనం చేసుకోవడానికి ఇంకేమైనా వే ఉందా అని అడుగుతున్నారు. మామూలుగా టీటీడీ వారు 3 నెలల ముందుగా ప్రతి నెలలో కూడా ఒక షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. ఆ షెడ్యూల్ ప్రకారం లక్కిడిప్ ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, 500 రూపీస్ దర్శనం టికెట్స్, అంగప్రక్షణం సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్స్, శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, తిరుమల తిరుపతి అకామిడేషన్, ఇలా ఈ టికెట్స్ అన్ని కూడా ఆల్రెడీ ఏప్రిల్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. మే నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఈ మంత్ అంటే ఫిబ్రవరి 18వ తేదీ నుంచి 1 by 1 ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలల్లో తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులకి ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఫిబ్రవరి నెలకి సంబంధించి మాత్రం ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదండి. కానీ మార్చి, ఏప్రిల్ ఈ 2 నెలలకి సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న ఒకే ఒక అవకాశం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్. ఈ టికెట్స్ ని రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారు. అంటే మార్చి నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. అలాగే ఏప్రిల్ నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని ఆ ముందు నెలలో అంటే మార్చి లాస్ట్ వీక్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మార్చ్ అండ్ ఏప్రిల్ ఈ 2 నెలలకి సంబంధించి ఎవరైతే ఆన్లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులు ఈ హోమం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎటువంటి
దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టి అనగా స్లాటెడ్ సర్వ దర్శనం, వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు. ఈ టోకన్స్ ని తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్నారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలో ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టి టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని రేపు దర్శనంకి సంబంధించిన టోకన్స్ ని ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల తరువాత భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఎటువంటి టోకన్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు మీరు తిరుపతికి చేరుకున్నాక ఈ 3 ప్లేసులో ఏదో ఒక ప్లేస్ కి చేరుకొని ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కానీ లేదా భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కానీ తీసుకొని ఆ టోకన్స్ ద్వారా ఆ మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ తీసుకోవాలి అంటే భక్తుల వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే తీసుకురండి. ఇన్ కేస్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము, మీ ఫోటో, మీ ఆధార్ నెంబర్ ఈ 3 కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ ని తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారు. అంతేకాని మొబైల్లో ఆధార్ ఉంది, మేము మొబైల్లో ఆధార్ చూపిస్తామంటే యాక్సెప్ట్ చెయ్యరండి. అండ్ బిలో 12 ఇయర్స్ పిల్లలకి ఈ టోకన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఫ్యామిలీలో ఎంత మంది ఈ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు అంతమంది భక్తులు ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో ఉండి ఎవరికి వాళ్ళే ఆ టోకెన్ తీసుకోవాలి. ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు. ఒకవేళ మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఆ రోజుకు సంబంధించి కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేశారు అనుకోండి, అలాంటి భక్తులు ఎలాంటి టోకన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఈ ధర్మ దర్శనంకి ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి సమయం అనేది పడుతుంది. తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు, ఆ రోజుకు సంబంధించి మొత్తం ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు, ఏ టైమ్ స్లాట్ టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, ఏ రోజు ఎన్ని గంటలకు ఆ టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది ప్రతి రోజు కూడా మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అండ్ అలాగే ఆఫ్లైన్ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. తిరుపతి ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్సే కాకుండా శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కూడా రోజుకి 800 టికెట్స్ ని ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఇవి కరెంట్ డే డొనేషన్ కింద ఉదయం 9 గంటలకి టికెట్స్ ని బుక్ చేసుకొని అదే రోజు సాయంత్రం 4 గంటల స్లాట్ టైమ్ లో శ్రీవారి ట్రస్ట్ ద్వారా స్వామి వారిని మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు. ఈ శ్రీవారి ట్రస్ట్ టికెట్సే కాకుండా మీకు ఎవరైనా విఐపీస్ అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా ఎవరైనా విఐపీస్ తెలిసిన వాళ్ళు కనుక ఉంటే వారి రికమెండేషన్ లెటర్స్ తో మీరు స్వామి వారిని బ్రేక్ దర్శనం అయినా చేసుకోవచ్చు, 300 రూపీస్ దర్శనం అయినా చేసుకోవచ్చు. అయితే విఐపీ లెటర్ తో బ్రేక్ దర్శనం చేసుకోవాలి అంటే మీరు ఏ తేదీకి బ్రేక్ దర్శనంకి లెటర్ తీసుకొని ఉంటారో ఆ ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ సబ్మిట్ చేయాలి. లేదు మీరు 300 రూపీస్ దర్శనంకి లెటర్ తీసుకున్నారు అనుకోండి, ఏ తేదీ దర్శనంకి లెటర్ తీసుకున్నారో ఆ తేదీ ఉదయమే మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ అనేది సబ్మిట్ చేయాలి. ఇవి కాదు అనుకుంటే మీ ఇంట్లో బిలో 1 ఇయర్ బేబీ కన్నా ఉంటే అంటే సంవత్సరం లోపు చిన్న పిల్లలు కన్నా ఉంటే వారిని తీసుకువచ్చి సుపథం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. లేదు అనుకుంటే తిరుమలలో అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ చేసి బ్లడ్ డొనేషన్ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. ఇవేవి కాదు అనుకుంటే మీరు ఏ టికెట్ ఆర్ టోకెన్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని స్వామి వారి ధర్మ దర్శనం చేసుకోవచ్చు. ఇవన్నీ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలల్లో తిరుమల స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి ఉన్న ప్రస్తుత మార్గాలకి సంబంధించి. అలాగే నెక్స్ట్ మల్లాస్ ఫ్యామిలీ గారు శ్రీవారి మెట్ల దగ్గర టోకెన్స్ ఇస్తున్నారా అని అడుగుతున్నారు. 2025 జూన్ 6వ తేదీ నుంచి శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కూడా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లోనే ఇస్తున్నారు. అయితే భూదేవి కాంప్లెక్స్ లో రేపటి దర్శనంకి సంబంధించిన దివ్య దర్శనం టోకెన్స్ ని ముందు రోజు మధ్యాహ్నం నుంచి ఆఫ్లైన్ లో ఇస్తున్నారండి. ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ భక్తులు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్స్ ను తీసుకొని మీ టోకెన్ లో ఏ తేదీ అయితే దర్శనంకి మెన్షన్ చేసి ఉంటారో ఆ తేదీ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి.
అలాగే నెక్స్ట్ లక్ష్మి గారు ఆఫ్లైన్ లో అంగ ప్రేక్షణం టికెట్స్ ఇస్తారా అండి అని అడుగుతున్నారు. తిరుపతిలో కావచ్చు, తిరుమల కొండపై కావచ్చు, ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ అనేవి ఇవ్వడం లేదండి. అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని కానీ, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ దర్శనం టికెట్స్ ని కానీ, 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని కానీ, ఇలా ఈ దర్శనం టికెట్స్ అన్నింటినీ కూడా కేవలం టీటీడీ వారు ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్ లో ఎక్కడ ఈ టికెట్స్ అనేవి ఇవ్వడం లేదు. ఆన్లైన్ లో కూడా 3 నెలల ముందుగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.